బిర్యానీ దగ్గర తిందామండి, డబ్బులు మా వాళ్ళు ఇస్తారులే అంటే కానీ అంటారు. దాన్ని పెద్ద రచ్చ చేసి చూపించారు. ఇప్పుడు విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్ళేటప్పుడు భోజనం పెట్టకుండా తీసుకెళ్తారా నిందితుడిని? మనం కోర్టుల దగ్గర చూస్తుంటాం ఎన్నోసార్లు పట్టుకెళ్ళేటప్పుడు. అక్కడ కాబట్టి చేతులకు బేడీలతోనే కూర్చోబెడతారు, లేదా బేడీలు లేకుండా కూడా తీసుకుని వెళ్తారు. జాగ్రత్తలు అట్ట పారిపోయిన సంఘటనలు కూడా చూసాం కదా మన ఫీల్డ్లో, మన కెరీర్లో ఎన్నోసార్లు. కాబట్టి అట్లా భోజనం పెట్టించడం అనేది కామన్గా జరుగుతుంది. కాకపోతే ఆ వచ్చిన కానిస్టేబుల్ భోజనం పెట్టించాలంటే వాళ్ళకి బిల్లులు పెట్టి డబ్బులు తెచ్చి వాళ్ళ జేబులోంచి పెట్టుకోవడానికి ఉండదు. ఆ ట్రాన్స్పోర్టేషను, టిఫిన్, భోజనాలన్నీ ఆ నిందితుల జేబుల్లో నుంచినే ఖర్చు అవుతాయి. ఇతను ఒక టీంని ఏదో నడుపుతున్నట్టున్నాడు, వెనకాలే ఒకళ్ళు ఫాలో అవుతుంటారట, వాళ్ళ భోజనం ఖర్చులే చూసుకుంటారు. దాని మీద వార్త, దాని మీద హడావిడి, దాని మీద మళ్ళీ కేసు నడిచింది. వాళ్ళని సస్పెండ్ చేశారు. అయినా కూడా వాళ్ళు ఎందుకు పెట్టించినట్టు, లేదా అయినా కూడా వాళ్ళు ఎందుకని అతనికి జైల్లో స్టేషన్లో కూర్చోబెట్టినట్టు అంటే అక్కడ కులం వస్తుంది సమస్య. అతన్ని ఏదన్నా కాదన్నారు అనుకోండి, ఎందుకు నువ్వు కుల వివక్ష చూపెట్టావంటాడు రేపొద్దున. ఎట్లాగా దాంట్లో రేపొద్దున ఇదే పోలీసులు రేపొద్దున మళ్ళీ నిందితులు అవుతారు. అందుకని భయపడుతున్నారు అతని విషయంలో. భయపడి చేసినప్పుడల్లా మళ్ళీ ఆ పోలీసులే సస్పెండ్ అవుతున్నారు. అది నడుస్తోంది అక్కడ. పార్టీని బెదిరించడంతో పాటు అధికారులు కూడా భయపడేలా కూటమి ప్రభుత్వం రాజకీయాలు ఉన్నాయని అనుకోవాలా? ఐపీఎస్ అధికారులు ముగ్గురు